ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్ప్రణామాలు అందరి భక్తులకి. ఈరోజు స్వాగతం. మన ప్రొద్దున శ్రీమద్ భాగవతం చర్చలోకి మనం ఇప్పుడు జయరాధ మాధవ్ కీర్తన చేసుకుని మొదలు పెడతామంట. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण कृष्ण
జయ రాధా జయ రాధా జగన్నాథ జయ జగన్నాథ బలదేవ జయ సుభద్ర జగన్నాథ జయ జగన్నాథ బలదేవ జయ సుభద్ర గౌరనితాయ జయ గౌరనితాయ గౌరనితాయ జయ గౌరనితాయ గౌరనితాయ జయ గౌరనితాయ గౌరనితాయ జయ గౌరనితాయ ప్రభుపదా జయ ప్రభుపదా ప్రభుపదా జయ ప్రభుపదా గురుదేవా జయ గురుదేవా గురుదేవా జయ గురుదేవా जय श्री प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనం ఇప్పుడు మంగళాచరణ చేసుకుని తర్వాత మన కథని ఆరంభిద్దామట. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. సో మనము నిన్న 7వ అధ్యాయాన్ని పూర్తి చేశాము. శ్రీమద్ భాగవతం నుంచి ప్రథమ స్కందం నుంచి 7వ అధ్యాయం మనకి పూర్తయింది. ఈరోజు మనం 8వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో నిన్న మనము చర్చించుకున్నాము, అందులోంచి
ఒక ప్రశ్న. అదేంటంటే నిన్న చర్చించుకున్న విషయంలో అశ్వత్థామను దండించాడు అర్జునుడు సరైన విధంగా. కానీ దానికి ముందు, ఆ దండనకు ముందు ఎంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎలా అశ్వత్థామని దండించాలా, వద్దా, వదిలేయాలా, చంపేయాలా అనే విషయం గురించి పాండవులు, కృష్ణుడు, అందరూ, ద్రౌపది అందరూ దాని గురించి చర్చించారు. అందులో ద్రౌపది ముఖ్యంగా కొన్ని కారణాలు చెప్తుంది అందుకు ఆ అశ్వత్థామను దండించకూడదు అని. సో ఆ కారణాలని మన యుధిష్ఠిర మహారాజులు సమర్థిస్తారనమాట. సో అది యుధిష్ఠిర మహారాజు సమర్థించారు కదా, దానికి యుధిష్ఠిర మహారాజు 5 కారణాలు చెప్తారు. ఎందుకు మన ఈ ద్రౌపది యొక్క కారణాలు, ఆమె చెప్పే ఈ యొక్క విషయాలు ఎంతో శాస్త్రపూర్వకంగా ఉన్నాయి కనుక నేను దీన్ని సమర్థిస్తున్నాను అని. సో ఆ 5 మీకు గుర్తున్న 5 కొంచెం కష్టం అనుకుంటా క్వశ్చను, అయినా ట్రై చేయండి. ఇది ఒకే శ్లోకంలో వస్తుందన్నమాట. మన ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు ఈ 5 కారణాల వల్ల నేను ద్రౌపదిని సమర్థిస్తున్నాను అని. ఓకే, దీనికి ప్రిన్సిపల్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఒకటి సకరుణం. ఓకే, సకరుణం, ఆమె కరుణ ఇక్కడ వ్యక్తం చేస్తుంది. ఆమె గురుపుత్రుడు కనుక అది ధర్మం కాదు అని కూడా చెప్తుంది. ఎస్, మర్సీ, అది సకరుణ, కరెక్ట్. గురుపుత్రుడు అనేది అంటే ధర్మము కాదు అనేది. ఇంకొకటి యాక్చువల్లీ 5 శబ్దాలు యూజ్ చేస్తారు. రీజన్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా చెప్పినారు, చెప్పండి. రీజన్స్ చెప్పినా పర్లేదు. ఎస్, అది ధర్మబద్ధంగా ఉంది, కరెక్ట్. అది ధర్మం, అకార్డింగ్ టు ధర్మబద్ధంగా ఆమె మాట్లాడింది. ఆమె సకరుణ, ఆమె ఒక మాటల్లో, ఆమె ఒక చెప్పిన ఆర్గ్యుమెంట్స్లో కరుణ అనేది ఉంది. ధర్మం, న్యాయం, కరుణ, కపటం లేకుండా సమాన దృష్టితో. వెరీ గుడ్. ఎవరు? సునీత మాతాజీ అనుకుంటా ఎవరు? యా. సో ఒకరి 5 చెప్పేసింది మాతాజీ. ధర్మం, న్యాయం, కపటం లేకుండా, కరుణ, ఇంకా మహత్, సమాన దృష్టితో. వెరీ గుడ్, సమం. ఇవి మెయిన్గా 5 కారణాలు అన్నమాట. ఇంకోటి మహత్ అని కూడా చెప్తారు, కరెక్టే. కరెంట్ పోయింది. ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ స్టిల్. సో ఈ 5 కారణాలు మనకి నిన్న చర్చించుకున్నాం మనం. అంటే ఈ 5-6 కారణాలు ఇవి. దీనివలన యుధిష్ఠిర మహారాజు సమర్థిస్తాడు ద్రౌపది యొక్క ఆమె యొక్క వాక్యాలని. సో మనము ఈరోజు మొదలుపెట్టే ముందు ఒక్క విషయం చెక్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న చూసాను నేను, తర్వాత లెక్చర్ తర్వాత ఆడియోలో మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్గా వచ్చిందనమాట. అది మధ్యలో ఎవరు డివోటీ ఒకరిద్దరు చెప్పారు, నేను చూడలేదు, ఒకరిని చూశాను. నేను మళ్ళీ ఎవరు చెప్పకుంటే నేను బాగుందేమో, క్లియర్ ఉందనుకున్నాను ఆడియో. కానీ మళ్ళీ చెక్ చేసినప్పుడు కొద్దిగా ఆడియో ప్రాబ్లం వచ్చింది. ఈరోజు మీకు వాయిస్ క్లియర్గా ఉందండి? ఒకవేళ వాయిస్ క్లియర్గా లేకపోతే, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నాకు చెప్పండి. హరే కృష్ణ. ఒకవేళ వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతున్నా, ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తున్నా చెప్పండి. క్లియర్గా ఉంది కదా? నిన్న కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే, ఎందుకంటే మీరు అడ్జస్ట్ అయిపోయారు. మీద గొప్పతనము, మీరు ఏమి కంప్లైంట్ చేయకుండా అలాగే వినేశారు. సో నాకే మంచిగా అనిపించలేదు, తర్వాత చూసిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అనేసి. ఈరోజు క్లియర్గా ఉంది. ఓకే, అది సింపుల్ సమ్ అడ్జస్ట్మెంట్ ఉండే, తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను అడ్జస్ట్ చేశాను అనమాట, అర్థమయ్యి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి నిన్న చూశాను, మధ్యలో కూడా 2-3 ప్రశ్నలు అడిగారు. అది కొంచెం కష్టం నాకు. మీరు చాట్లో మధ్యలో, క్లాస్ మధ్యలో ఒకవేళ ప్రశ్న అడిగారు అనుకోండి, ఒకటి నేను చూడలేను, ఒకవేళ చూసినా ఆన్సర్ చేయలేను. ఎందుకంటే మనం ఒక ఫ్లోలో మన శ్లోక వైస్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. మనం ఈరోజు చర్చించవలసిన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇక ఎపిసోడ్ చర్చించిన తర్వాత మనకి లాస్ట్లో కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఆ ప్రశ్నలకు నేను జవాబులు చెప్పగలను. కానీ ఆ ప్రశ్నలు మళ్ళీ ఎక్కడో ఫస్ట్లో అడిగితే నేను వెతుక్కోవడం కొంచెం కష్టం చాట్లో. సో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు రాసి పెట్టుకోండి, గుర్తుంచుకోండి మనసులో అయినా. మన క్లాస్ ఎండ్ అయినప్పుడు, అంటే జస్ట్ క్లాస్ ఎండింగ్లో, మన క్లాస్ అయిపోగానే, చర్చ అయిపోగానే శ్లోకాలు, అప్పుడు మీరు ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అడగొచ్చు. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది సమాధానం చెప్పడానికి. ఓకే, సో మనము ఇంకా స్టార్ట్ చేసే ముందు, నిన్నటి ఒక ప్రశ్న నాకు అనిపించింది, అంటే అందులో లైవ్ చాట్లో చూసాను, అది నేను ఆన్సర్ చేయలేదు, తర్వాత చూశాను. సో
వై అశ్వత్థామ ఫాట్ లైక్ క్షత్రియ ఇఫ్ ఈజ్ బ్రాహ్మణ అని రాశారు. అదేనండి. సో అశ్వత్థామ అనేది మనం అందుకే చెప్పుకుంటున్నాము, ఆయనను బ్రహ్మబంధు, ద్రోణపుత్ర, ద్రోణసుత ఇలా సంబోధించారనమాట, ద్విజబంధు అని. ఎక్కడ ఆయనని బ్రాహ్మణుడు అని సంబోధించలేదు. అర్జునుడు కానీ, కృష్ణుడు కానీ, ఎవరైనా కానీ, సూత గోస్వామి కానీ. సో ఎందుకు అంటే ఆయన బ్రాహ్మణులాగా వ్యవహరించలేదనేసి. ఆయన బ్రాహ్మణులాగా వ్యవహరించలేదు ఎందుకంటే ఆయనకు ముందు నుంచే క్షత్రియ అని కాదు కానీ ఆ యొక్క రాజ్యం పట్ల ఆయనకు కొద్దిగా ఆసక్తి అనమాట. అందుకే దుర్యోధనుడితో మిత్రం చేశాడు. మళ్ళీ దాని తర్వాత ఆయనకు దుర్యోధనుడు ఒక రాజ్యం అనేది ఒక క్షత్రియుడిలాగా ఆయన కూడా ఆయనతో వ్యవహరించాడు. ఇంకా ఆయన క్షత్రియుడిలాగా ఉందాం అనుకున్నాడు, కానీ ఆ క్షత్రియ ధర్మాన్ని కూడా ఆయన సరిగ్గా నిర్వర్తించలేదు. అది మనము నిన్న చర్చించుకున్నాము. ఎలా ఒక పడుకున్న పిల్లల్ని నిద్రలో హత్య చేసేసాడు, అది క్షత్రియ ధర్మానికి కూడా విరుద్ధం. ఆ విషయాన్ని మనం నిన్న చర్చించుకున్నాం. సో అది అన్నమాట. అందుకనే కృష్ణుడు మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం కోసం రావాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఎంతోమంది బ్రాహ్మణులు ఇంకా విద్వానులు కూడా ఆ ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఇంకా ధర్మాన్ని పాటించటం లేదు. అందుకే కృష్ణుడు స్వయంగా వచ్చి, మీరు చూడండి, కృష్ణుడు స్వయంగా భగవంతుడు వచ్చి ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఆయన పాండవుల వైపు ఉన్నా కానీ ఎంతోమంది ఇంకా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ సైన్యం కౌరవుల సైన్యం ఎక్కువ. అంటే భగవంతుడు ఉన్నప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉండేదో. ద్వాపరయుగంలో కూడా 7 అక్షోణి సేనాలు పాండవుల వైపు ఉంటే కౌరవుల వైపు 11 అక్షోణి సేనాలు ఉన్నాయి. అంటే ఎక్కువ సైన్యం కౌరవుల వైపే ఉంది. ఇంకా ఎంతోమంది ద్రోణాచార్య వంటి బ్రాహ్మణులు, భీష్మ పితామహ వంటి మహాభక్తులు మరియు క్షత్రియులు కూడా దుర్యోధన వైపే, అంటే అధర్మం వైపు నుంచి వాళ్ళు పోరాడారు, యుద్ధం చేశారు కృష్ణుడికి అగెయిన్స్ట్గా, కృష్ణుడికి విపరీతంగా వ్యతిరేకంగా. సో అందుకనే కృష్ణుడికి ధర్మాన్ని స్థాపించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అధర్మం అనేది పెరిగిపోయింది. అధర్మాన్ని పాటించేవారు పెరిగిపోయారు, ధర్మాన్ని పాటించేవారు తగ్గిపోయారు. మీరు అప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడే మీరు ఆ యుద్ధ భూమిలోనే మీకు అర్థమైపోతుంది. అందుకనే ఇంకా చాలా ఉన్నాయి, అలా మనం మెల్లిగా చర్చించుకుందాం అవసరాన్ని సందర్భాన్ని బట్టి. సో ఈరోజు విషయం, ఈరోజు శ్లోకం ఇంకా మనం చర్చ ఆరంభిద్దాము. ఈరోజు అధ్యాయం వచ్చేసి, నేను కరెంట్ రావట్లేదు, నేను వచ్చేస్తుందాం అనుకున్నాను. విండో ఓపెన్ చేస్తాను, ఇంకొంచెం వెళ్తురు వస్తుంది. హరే కృష్ణ. ఇది ఎండాకాలం అయినా కానీ వాన వచ్చేలాగా అయిందనమాట, వర్షం వచ్చేలాగా వాతావరణం బయట ఉంది. అందుకనే కరెంటు పోయింది. ఒకరోజు వాన వస్తుంది, ఒకరోజు ఎండ వస్తుంది, ఒకరోజు చలిగా ఉంది. ఇక్కడ 3 అలాలు ఒకే రోజు చూస్తున్నాం మేము. సో ఇదంతా ప్రకృతి వైపరీత్యం. సో ఇప్పుడు మనము చర్చించుకుందామంట. ఈరోజు మనం అధ్యాయము 8వ అధ్యాయము. 8వ అధ్యాయం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. ఈ 8వ అధ్యాయం పేరు వచ్చేసి కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు మరియు పరీక్షిత్ మహారాజు రక్షించబడ్డాడు. ఇది కదా. ఇందులో మనం ఫస్ట్ ఈ పరీక్షిత్ మహారాజుని ఎలా కృష్ణుడు భగవంతుడు రక్షించాడో అది మనం చర్చించుకుంటాము. అది ఈరోజు చర్చించుకునే విషయం. మనము మళ్ళీ ఏం జరిగిందనే ఘట్టం దీని తర్వాత మనం చూద్దాం ఈరోజు. దాని తర్వాత కుంతి మహారాణి ప్రార్థనలు ఆరంభమవుతాయండి. ఈ కుంతి మహారాణి ప్రార్థనల్లో నుంచి మనం నేర్చుకోవడానికి భక్తి విషయాలు, తత్వాలు, శిక్షణలు ఒక భక్తుడికి ఎన్నో ఉన్నాయండి. అందుకనే ఈ కుంతి మహారాణి ప్రార్థనలు కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. 18వ శ్లోకం నుంచి స్టార్ట్ అయితే 43వ శ్లోకం వరకు ఈ కుంతి మహారాణి ప్రార్థనలు ఏవి ఉంటాయి. వీటిని ప్రభుపాదుల వారు అందుకే ఎంతో ముఖ్యమైన ఇంపార్టెంట్ కనుక ప్రభుపాదుల వారు సపరేట్గా ఒక బుక్ దాని గురించి రాశారండి, కుంతి మహారాణి ప్రార్థనలు అని. అది కూడా మనకు లభ్యమవుతుంది ఇస్కాన్లో. సో ఈ బుక్లో మొత్తం ఈ యొక్క ప్రార్థనల్ని విస్తృత రూపంగా చర్చించారు ఈ భాగవతం నుంచే. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. సో మనం ఈ ప్రార్థనలు కొంచెం ఇంపార్టెంట్ కూడా ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కనుక మనం దీన్ని రేపు ఎల్లుండి చర్చించుకుంటాము. ఈరోజు మనము ఈ పరీక్షిత్ మహారాజ్ని ఎలా పరీక్షితుడిని కృష్ణుడు రక్షించాడనే విషయాన్ని చర్చించుకుందాము. ఇంకా లాస్ట్కి ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ ఘట్టం అయిపోయిన తర్వాత, ప్రార్థనలు అయిపోయిన తర్వాత కృష్ణుడు అక్కడ
ఉన్న యుధిష్ఠిరుడు ముఖ్యంగా ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యుధిష్ఠిరుడిని ఓదార్చడానికి ఆయనకి కొంచెం ప్రయత్నిస్తాడు. దాన్ని ఆ ప్రయత్నం ఏమైంది, విఫలమైందా, ఏమవుతుందనే విషయాన్ని మనం ఆఖరిలో చూద్దామంటే అది ఆ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో ఇదన్నమాట మొత్తం విషయాలు ఈ అధ్యాయంలో ఉండేవి. అవి మనము రేపు ఎల్లుండి కుంతిమారాణి ప్రార్థన తర్వాత భగవంతుడు కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో జరిగిన చర్చ గురించి కూడా అదే రోజు కొద్దిగా ఉంది, అది చర్చించేసుకొని ముగిద్దామంట. సో ఇదండి అసలు కుంతిమారాణి శిక్షలు మనం కావాలంటే 3-4 డేస్ కూడా చర్చించుకోవచ్చు, కానీ మరి మనకి ఇంకా చాలా లెందీ అయిపోతుంది. మనము ఎందుకంటే మొత్తం భాగవతం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం కనుక మనము 2 డేస్లో దాన్ని ముఖ్యంగా అన్ని విషయాలు అన్ని శ్లోకాలు కూడా చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు మన మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయం ఇప్పుడు సూత గోస్వామి శౌనకాది ఋషులకు చెబుతున్నారనమాట. హరే కృష్ణ. సూత ఉవాచ అత తే సంపరేతానాం స్వానాముదకమిచ్చతాం ధాతుం సకృష్ణ గంగాయాం పురస్కృత్య యయుః స్త్రియః. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు నిన్న చాలామంది వాళ్ళ యొక్క ఎంతోమంది యుద్ధంలో మరణించారు. యుద్ధం ముగిసింది, కానీ దాని తర్వాత కూడా అశ్వత్థామ వాళ్ళ యొక్క పుత్రుల్ని చంపేశారు, హత్య చేస్తారు యాక్చువల్లీ రాత్రిపూట. ఇంకా రాత్రిలో ఎంతోమందిని కూడా ఆయన ఎంతోమంది కుటుంబ సభ్యులను వేరే వాళ్ళని కూడా ఎంతోమంది బంధువులను కూడా ఆయన వధించాడు. సో అలా ఇంకా యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు, వాళ్ళందరికీ అంత్యక్రియలు చేసి దాని తర్వాత వాళ్ళ కోసం అనేసి ఈ గంగ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గంగకి నీళ్ళు అర్పించుకున్నారు, గంగా నీళ్ళు. సో ఈ విధంగా వాళ్ళందరూ ఈ యొక్క ఎవరైతే మృతి చెందిన బంధువులు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రార్థించారు. సో దీనికోసం పాండవులు, ద్రౌపది వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా, ఎందుకంటే వాళ్ళ బంధువే కదా, కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళినప్పుడు ముందుగా స్త్రీలు నడుచుకుంటూ వెళ్తారనమాట. అది మన వేదిక పద్ధతి, అది ఇక్కడ మన ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఈ విధంగా గంగకు నీళ్ళు అర్పించుకొని వాళ్ళ యొక్క మృతి చెందిన వాళ్ళ అందరు బంధువుల కోసం ప్రార్థన చేశారనమాట. దీని తర్వాత తేని నియోదకం సర్వే విలప్య చ వృషం పునః అప్లూత హరిపాదాబ్జ రజత్పూత సరిజ్జలే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా ఎంతో దుఃఖించారు అక్కడ గంగ దగ్గర వెళ్ళి, గంగ తటం మీద కూర్చొని. దాని తర్వాత గంగలో అందరూ స్నానం చేశారు. దీని ద్వారా వాళ్ళందరూ పరిశుభ్రమయ్యారు. ఇంకా ఏమంటాం మనం, శుద్ధత, ఆధ్యాత్మిక రూపంగా కూడా వాళ్ళకి ఎంతో మేలు జరిగే విధంగా వాళ్ళు స్నానం చేశారనమాట. ఎందుకంటే ఈ గంగలో ఎంతో పవిత్రం అనమాట. మనం మన చేతనని ఇంకా మన యొక్క శరీరాన్ని అన్ని విషయాల నుంచి, పాపాల నుంచి ఇలా ముక్తి చేసుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి గంగలో స్నానం చేస్తే అది సంభవం. ఎందుకు అంటే ఇక్కడ రాశారనమాట, పాదాబ్జ రజ పూత సరిజ్జలే. ఆ జలం ఏదైతే గంగా జలం ఉందో అది భగవంతుడి యొక్క పాదాల రజ అంటే డస్ట్, ఆ పాదాల ధూళిని అది కడుగుతూ వస్తుంది గంగ మన ఈ లోకానికి, మొత్తం ఈ బ్రహ్మాండంలోనికి. అందుకనే ఈ గంగ అనేది చాలా పవిత్రమైనది. చాలామంది గంగ పవిత్రమని తెలుసు, కానీ ఎందుకు గంగకు ఎక్కడి నుంచి ఆ పవిత్రత అనేది వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. ఈ విషయం చాలామందికి తెలియదు. గంగ పవిత్రమైన నది ఎందుకు నది పవిత్రం? ఎందుకంటే ఆ గంగా నది భగవంతుడి పాదాలని స్పర్శించి ఆ పాదాలని కడుగుతూ, అంటే ఆ పాదాల ధూళిని తీసుకొని వస్తుందన్నమాట. అందుకనే శక్తి, మనను పరిశుభ్రం చేసే, మనను కూడా పాపాల నుంచి ముక్తిపరిచే శక్తి ఆ గంగకి లభిస్తుంది. అందుకే ఎంతో గంగ పవిత్రమైన నదిగా పేరొందిందనమాట. ఇప్పుడు మనము 3వ శ్లోకాన్ని చూద్దామంట. తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం గాంధారిం పుత్రశోకార్తాం పృతాం కృష్ణాం చ మాధవః. సో ముందు శ్లోకాలు ఇలాగే దీని గురించే ఉన్నాయండి. సో ఎవరెవరు దానికి ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్ళారు అంటే
ధృతరాష్ట్రుడు, మహారాజు యుధిష్ఠిరుడు, ఇంకా గాంధారి మరియు కుంతి మహారాణి, ఇంకా పాండవులందరూ, ద్రౌపది, వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే అందరి బంధువులు ఎంతోమంది చనిపోయారు, అవునా? కౌరవుల తరఫు నుంచి, మళ్ళీ పాండవుల తరఫు నుంచి అందరూ ఎంతోమంది కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయారు కదా, అందుకే అందరూ అక్కడ వెళ్ళారు. దానికి సంబంధించిన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంతవ్యామాస మునిభిర్ హతబంధూన్ సుచర్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియా. సో ఇక్కడ ఇప్పుడు మనం కొంచెం చర్చించుకుంటాం. ఇక్కడ ప్రభుపాదుల వారి శ్లోకం మీద కొంచెం ముఖ్యమైన పాయింట్స్ తాత్పర్యంలో రాశారు. సో అప్పుడు ఏం జరిగింది? అందరూ ఇంకా కొంచెం శోకంలో మునిగి ఉన్నారు, బాధతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులు, పుత్రులు, వాళ్ళ పతులు, భర్తలు ఎంతోమంది అక్కడ మృతి చెందారు యుద్ధంలో. అందుకనే అందరూ ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది మునులు, ఋషులు, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరి బంధువుల్ని ఎలాగైనా సరే శాంతపరచడానికి శాంతవ్యామాస మునిబీర్, సో ఎంతో హతాశమై ఉన్న బంధువున్ సుపరిచ, సో వీళ్ళందరికీ బంధువులందరూ ఎవరైతే ఎంతో దుఃఖంతో మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ శాంతపరచు, ప్యాసిఫైయింగ్ అని, శాంతపరచు అంటే శాంతవ్యం, లేకపోతే వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఎలా ప్రయత్నించారు అంటే వాళ్ళు ఈ భగవంతుడి యొక్క ఈ ప్రకృతి నియమాల గురించి, ఈ యొక్క నియమాలు ఎవరైతే ఉల్లంఘిస్తారో, ధర్మాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ఎలా వాళ్ళకి మృతి చెందుతుంది, కనుక మనం ధర్మాన్ని, ప్రకృతి నియమాల్ని పాటించాలి, దీని యొక్క జ్ఞానాన్ని వాళ్ళందరికీతో చెబుతున్నారంట. సో అందుకే ప్రభుపాద వారు ఇక్కడ రాస్తారనమాట. సో ఇక్కడ మనము ఎప్పుడైనా సరే మనము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మన యొక్క జీవితాల్లో కూడా మన ఒకరైనా బంధువులు, ఎవరైనా కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి చనిపోతారు. ఎందుకంటే అందరూ చనిపోవాల్సిందే ఒకరోజు. ఏదో విధంగా కాలమనం అయిపోయిన తర్వాత, వాళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత, ముసలి వాళ్ళయ్యో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, ఏదో ప్రమాదకరమైన ఘటన జరిగో, ఏదో ఒక విధంగా ఒకరు చనిపోయినప్పుడు మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యుల్లో ఒకరు కానీ అప్పుడు దుఃఖించడం అనేది సహజం. సో అందరూ అలా దుఃఖంలో ఉన్నప్పుడు మనము కూడా దుఃఖిస్తాము, ఎందుకంటే మనకు కూడా ఆ సంబంధం అనేది ఉంది. ఒకవేళ వైష్ణవులు అయితే మనం ఆ వైష్ణవు యొక్క సాంగత్యాన్ని కోల్పోయామనే విధంగా మనము బాధపడతాము. కానీ ఇంకొకటి ఏంటంటే, దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ బాధలోంచి మనం ఎలా బయటికి తేరుకోగలము అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తారనమాట. ఇది ప్రాక్టికల్ అనమాట. అంటే మనం నిజ జీవితంలో ఇది మనం ఉపయోగించుకోగలిగే ఒక విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా చాలామంది కుటుంబ సభ్యులు ఆ దుఃఖంలో మునిగిపోతారు. అప్పుడు వాళ్ళకి దానికి నుంచి బయటపడే మార్గం తెలియదు, ఎలా ఈ దుఃఖాన్ని మనము అధిగమించాలి అని. సో అందుకని అలాంటప్పుడు మనము భక్తుల యొక్క శరణం తీసుకోవాలి. అప్పుడు మనం ఎవరైతే భక్తులు మంచిగా భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటున్నారో వాళ్ళ ఆశ్రయాన్ని గ్రహించాలి. వాళ్ళ యొక్క ముఖాల నుంచి మనము కొన్ని భగవంతుడి గురించి విషయాలు వినాలి. బోధనలు, మన శాస్త్రాల్లో ఉన్న విషయాలు వింటే దాని ద్వారా మన మనస్సుకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు, ఆ భక్తులకి ఇలాంటి శక్తి ఉంది. ఈ శాస్త్రాల ద్వారా, ఆ శబ్దం ద్వారా మీకు ఎప్పుడైతే ఆ శబ్దాలని వింటారో, శాస్త్రాల వాక్యాలను వింటారో, అప్పుడు మనం ఎంతో సమ్మోహితమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్న, ఇలాంటి బాధతో మునిగిపోయి ఉన్న మన హృదయం, మనస్సు అంతా అక్కడ వెళ్ళి ఈ యొక్క శబ్దం ఏదైతే శాస్త్రం నుంచి వచ్చే శబ్దం ఉందో మన భక్తుల ముఖాల నుంచి, ఆ యొక్క బాధని, ఆ యొక్క మోహాన్ని, ఆ యొక్క సంశయాలన్నింటినీ తరిమి కొట్టేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళొక రకమైన జ్ఞానోదయం, ఆనందం అనే అనుభూతిని వాళ్ళు అనుభవించగలరు. ఆనందం కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఆ దుఃఖాన్ని నుంచి బయటపడగలరు అనమాట. సో ఈ విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారనమాట. సో ఈ ధర్మం అనేది భగవంతుడు మాత్రమే స్థాపిస్తాడన్నమాట. అందుకనే మనం ఈ ధర్మాన్ని మనము పాటించాలి. ధర్మాన్ని పాటించకపోతే అప్పుడు మనకు ఇలాంటి ఎన్నో రకమైన ప్రమాదాలు, ఆపదలు తప్పవన్నమాట. ఇక్కడ మనం వీళ్ళందరూ చూసాము, ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళందరికీ కూడా మృత్యు
వాళ్ళందరినీ చేరుకుందనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల ద్వారా ఆ విషయాన్ని చెప్తారనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి కూడా మనం చూస్తాము. ఇది మళ్ళీ ఒకసారి ఎప్పుడైతే కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోతాడో అప్పుడు పాండవులు మళ్ళీ దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఎలా ఆ దుఃఖాన్ని నుంచి వాళ్ళు తేరుకుంటారు, ఆ విషయం మళ్ళీ అప్పుడు వస్తుంది. ఇంకా నొక్కి అంటే శ్లోకాల్లో ఉంటాయి గట్టిగా, అప్పుడు మనం దాన్ని మళ్ళీ చర్చించుకుందాం అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. సాధయిత్వా జాతశత్రు స్వం రాజ్యం కితవైర్హృతం ఘాతయిత్వా సదో రాజ్ఞా కచ స్పర్శాక్షితాయుషః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దుర్యోధనుడు ఇంకా వాళ్ళందరూ కలిసి, అంటే ఆయన యొక్క బ్రదర్స్ తమ్ముళ్ళు వాళ్ళందరినీ తీసుకొని కౌరవులందరూ కలిసి ఏం చేశారంటే ఎంతో చీటింగ్ చేసి, మోసం చేసి ద్యూత క్రీడలో మోసం చేసి యుధిష్ఠిరుడి నుంచి ఇంకా ఆయన పాండవుల నుంచి వాళ్ళకున్న అంత రాజ్యాన్ని తీసుకున్నారు. మీకు తెలిసిందే కదా అసత్సభలో. ఇంకా ఏం చేశారు వాళ్ళందరూ కలిసి అక్కడ అసత్సభలు ఇంకెంతోమంది ఉండే, ధృతరాష్ట్రుడు కూడా కూర్చొని ఉండే, ద్రోణాచార్యుడు కూర్చొని ఉండే, విదురుడు, భీష్ముడు, ఇంకెంతోమంది ఉన్నారన్నమాట. అందరూ కృపాచార్య, ఇలా అందరూ కౌరవులు ఇంకా కౌరవ మంత్రులు వాళ్ళందరూ మధ్యలో సభలో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ద్రౌపదితో అసభ్యంగా వ్యవహరించి ఆమె ఎప్పుడైతే ఇక్కడ ఏం రాశారంటే ఏ రోజైతే కచ స్పర్శ క్షతాయుష, కచ అంటే ఇదండి జుట్టు, ఎప్పుడైతే కచ స్పర్శ వాళ్ళు అంటే దుశ్శాసనుడు ఎప్పుడైతే ఆ జుట్టుని ద్రౌపది యొక్క జుట్టుని ఎప్పుడైతే ఆయన స్పర్శించాడో, అంటే జుట్టు పట్టుకొని లాగుతారు కదా, జుట్టును పట్టుకున్నాడో అప్పుడే క్షటాయుష, అప్పుడే వాళ్ళ ఆయువు అనేది పూర్తి అంటే తగ్గిపోయింది. అంటే ఎందుకంటే అది అధర్మమైన విషయం, అంటే అధర్మంగా వాళ్ళు వ్యవహరించారు, అందుకని వాళ్ళది అప్పటికప్పుడే ఆయువు అనేది తగ్గిపోయింది అనమాట. అందుకే ఏ రోజైతే అసత్సభ జరిగిందో దాన్ని మనం మహాభారతంలో మన ఆచార్యులు అదే టర్నింగ్ పాయింట్ అని చెప్తారనమాట. అక్కడే మొత్తం అధర్మం అనేది మొత్తం పెద్ద రూపాన్ని దాల్చిందనమాట. ఆ అసత్సభలో ఉన్న వాళ్ళందరూ ఆ ధర్మానికి గురయ్యారు. పంచపాండవులు ఎందుకు బ్రతికిపోయారంటే వాళ్ళు ద్రౌపది యొక్క భర్తలు కనుక వాళ్ళు మృతు చెందలేదు, వాళ్ళకు మృత్యుదండం అనేది తగలలేదు, వాళ్ళకు ఓన్లీ ఆ వనవాసం అనే దండం మాత్రం తగిలింది. ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ, అందుకే భీష్ముడు, ద్రోణాచార్యు వీళ్ళందరూ కూడా ఆ పాపంలో ఆ అధర్మంలో భాగస్వాములుగా అయ్యారనమాట. ఒక విదురుడు మాత్రం ఆయన ఎదురు తిరిగి చెప్పాడు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది అధర్మము, ఇది సరికాదు అని. కానీ ఆయన మాటలను లెక్క చేయలేదు ధృతరాష్ట్రుడు. అందుకనే ఇంకా దుర్యోధనుడు ఎప్పుడూ లెక్క చేయలేదు. సో అలా అన్నమాట. ఇంకా భీష్ముడు కూడా ఆ అసత్సభలో ఆ ద్రౌపది ఆయన వేడుకున్నప్పుడు కూడా ఆయన కూడా ద్రౌపదిని రక్షించలేదు. ద్రోణాచార్యులు కూడా ఏం మాట్లాడలేదు. సో అందుకనే వీళ్ళందరూ ఆ అధర్మాన్ని, అసత్సభ అంటారు దాన్ని, అది సత్సభ కాదు అసత్సభ, ఆ అసత్సభలో పాల్గొన్నందుకు ఇవన్నీ వాళ్ళు ఈ యొక్క మహాభారతం అనే యుద్ధం జరిగి అందులో వీళ్ళందరూ మృతి చెందాల్సి వచ్చింది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. ఎందుకు అంటే ఇది మన వైదిక సభ్యత సంస్కృతి. అందులో రాజు అనే అతను, క్షత్రియులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, ముందుగా అందరికన్నా ముందు రాజ్యంలో 5 మందికి, 5 ప్రాణులకి, 5 మందికి, 5 జీవులకి వాళ్ళు ముఖ్యంగా సంరక్షణ ఇవ్వాలి. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట 5 మందికి. ఎందుకో కూడా మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు. 5 మంది ఎవరు అంటే బ్రాహ్మణులు, ఆవులు, గోవులు, ఇంకా స్త్రీలు, ఇంకా పిల్లలు, ఇంకా వృద్ధులు. ఈ 5 మంది ఎవరెవరు? బ్రాహ్మణులు, ఆవులు, స్త్రీలు, పిల్లలు, ఇంకా వృద్ధులు. ఎందుకో ఈ 5 మందికి రక్షణ, సంరక్షణ అంటే కూడా ఏమిటి? ఆ సంరక్షణ అంటే భౌతిక రూపంగా మరియు ఆధ్యాత్మిక రూపంగా 2 విధాలుగా సంరక్షణ ఇవ్వడానికి ఇది ఒక కర్తవ్యం క్షత్రియులది, రాజులది. ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, ఇక్కడ ఎవరిప్పుడు అక్కడ హస్తినాపురం అప్పుడు పరిపాలించేది ఆయన ధృతరాష్ట్రుడు, ఇంకా ఆయన పుత్రుడు దుర్యోధను, వీళ్ళే కదా. వాళ్ళని సపోర్ట్ చేసేది ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళందరూ. సో వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారు? ఒక స్త్రీని అవమానించారు, ఒక పతివ్రత స్త్రీని అవమానించారు.
అసభ్యంగా వ్యవహరించారు. అందుకని అది వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించలేదు ఒక క్షత్రియులుగా. అందుకని కృష్ణుడు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం మళ్ళీ ఈ యుద్ధం కూడా చేయాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది కూడా. అంటే భీష్మ పితామహం వంటి వాళ్ళు మరియు ద్రోణాచార్యులు వంటి వాళ్ళు కూడా అక్కడ ఆ యొక్క విషయంలో, ధర్మ విషయంలో సంశయులు అయిపోయారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ద్రౌపది వచ్చి భీష్ముడిని అడుగుతుంది, ఇది ఏమన్నా న్యాయమా, ఇది ఏమన్నా ధర్మమా ఈ విధంగా వ్యవహరించడం, అది ఇలా ద్యూత్ క్రీడలో అలా తన పత్నిని, ఆమెని అలా పెట్టే హక్కు తన పతికి ఆయన యుధిష్ఠిరుడికి ఉందా లేదా? ఎందుకంటే ఆయన ఫస్ట్ ఓడిపోయాడు కదా, దాని తర్వాత నన్ను ఎలా వేలం అంటే అద్యూత క్రీడలో నన్ను ఎలా వేలంగా పెట్టాడు, అది అలా పెట్టొచ్చా, అసలు ఇలా పెట్టినా కానీ వీళ్ళు ఇలా వ్యవహరించడం సరియా, ఇది సభ్యత అని ఆమె ప్రశ్నించినప్పుడు భీష్ముడికి అర్థం కాలేదు ఏం చెప్పాలో. ఆయనకు అర్థం కావట్లేదు ఇది ధర్మమా అధర్మమా. ఎందుకంటే వాళ్ళు దుర్యోధన వాళ్ళు అంటున్నారు, మేము గెలిచాము ద్యూత క్రీడలో, మేము గెలిచాము, వీళ్ళందరూ మా దాసులు, మేము ఎలాగైనా వ్యవహరించవచ్చు వీళ్ళతో అని వాళ్ళు. అందుకే ఆయనకు కూడా అర్థం కాలేదు, ధృతరాష్ట్రుడు కూడా ఏమనట్లేదు. సో అందుకనే అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే అధర్మం అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు జనాలకి, పెద్దవాళ్ళకి కూడా, బుద్ధిమంతులైన వాళ్ళకి కూడా ధర్మం అంటే ఏమో తెలియకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. అందుకని కృష్ణుడికి ఈ ధర్మ యుద్ధం చేయాల్సి వచ్చిందనమాట. మరియు మళ్ళీ ఆ పాండవులు ఎవరైతే ధర్మరాజో మరియు పాండవులైన భక్తులు ధర్మాన్ని కాపాడేవారిని మళ్ళీ వాళ్ళని రాజులుగా చేశారనమాట కృష్ణుడు. సో ఇప్పుడు మనకు ప్రభుపాదుల వారు ఇక్కడ వర్ణిస్తారనమాట, ఈ 5 మంది ఎందుకు సంరక్షించాలి, ఎందుకు వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే, ముందు ముఖ్యంగా ఈ 5 మందిని ఎందుకు రక్షించాలనే విషయాన్ని కారణాలు ఇస్తారు. ఇక్కడ 5 కారణాలు ఇచ్చినాయి తాత్పర్యంలో, ఒక్కొక్కటి చూద్దామంట. ఫస్ట్ బ్రాహ్మణులను ఎందుకు సంరక్షించాలి ముందుగా, ఫస్ట్ రాజులు కానీ క్షత్రియులు కానీ ఎందుకు సమాజంలో ముందు బ్రాహ్మణులు ఎందుకు సంరక్షించాలంటే, ఒకవేళ బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు సమాజంలో వాళ్ళే కదా అందరికీ శిక్షణ, మార్గదర్శనాన్ని ఇచ్చేది. ఇంకా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు కాపాడుతారు, దాని యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు, ధర్మ ప్రచారం చేస్తారు, ఇంకా అందరినీ మంచిగా శిక్షత, సంస్కారం అన్నీ నేర్పిస్తారు. సో దాని ద్వారా ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటించి వాళ్ళ యొక్క మానవ జీవితాన్ని లక్ష్యం ఏదైతే ఉందో భగవద్ధామానికి చేరుకోవడానికి అది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. వాళ్ళు చేరుకోవడానికి సహాయపడేది, మార్గదర్శనం చేసేది బ్రాహ్మణులు కనుక ఈ అన్ని వర్ణాలకు, అన్ని ఆశ్రమాలకు వాళ్ళే పెద్ద మార్గదర్శులు కనుక వీళ్ళని రక్షించడం అనేది చాలా చాలా ముఖ్యం. బ్రాహ్మణులు రక్షించబడకపోతే, సంరక్షణలు లేకపోతే అప్పుడు సమస్య ఏంటంటే మిగతా అందరికీ ధర్మం అనే విషయం తెలియక మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది సమాజం అని. ఓకే, కరెంట్ వచ్చింది, నేను క్లోజ్ చేస్తాను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కదా, ముందు బ్రాహ్మణుల్ని సంరక్షించడం చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి గోవుల్ని సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకు గోవుల్ని సంరక్షించడం ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మంచి సైంటిఫిక్ రీజన్స్, విజ్ఞానంతో కూడిన విషయాలు అన్నమాట. ఏదో ఇది మూఢనమ్మకాలు కాదు, మన సభ్యత సంస్కృతిలో ఏదో మూఢనమ్మకాలతో కూడింది కాదు, దాంట్లో ఎంతో విజ్ఞానం ఉంది. దీనివల్ల సమాజానికి, ప్రతి మనిషికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని, ఎలాగైతే బ్రాహ్మణుల్ని సంరక్షించడం ద్వారా సమాజం అంతా వాళ్ళకి మేలు జరుగుతుందో చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఆవుల్ని ఎప్పుడైతే మనం సంరక్షించడం అవసరం. ఎందుకు అంటే ఆవులు ఏవైతే మనకు పాలనిస్తాయో, అవునా, ఆ పాలు ఏంటంటే ఆ పాల ద్వారా మనకు ఎన్నో పదార్థాలు మనం తయారు చేసుకుంటాం. ఎన్నో స్వీట్స్ కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, ఇంకా ఎన్నో పదార్థాలు మనం పాలతో తయారు చేసుకుంటాం. సో ఈ పాలల్లో ఏంటంటే, పాలని మన సైన్స్లో కూడా ప్రకారం కూడా అదేంటంటే అన్నిటికన్నా పౌష్టిక ఆహారం. పాలలో అన్ని పౌష్టిక విలువలు ఉన్న ఒకే ఒక ఆహారం అంటే అది పాలు అన్నమాట. సో అది భౌతికంగా అంటే మన శరీరానికి అంటే మన నరిష్మెంట్ సమృద్ధిపరచడమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఆ పాలల్లో ఇంకో కొన్ని సూక్ష్మ విలువలు ఉన్నాయన్నమాట.
సూక్ష్మ పోషణ తత్వాలు ఉన్నాయి. అవి మనము సైన్స్ ద్వారా కనిపెట్టలేము, కొన్ని కనిపెట్టవచ్చు, కనిపెట్టకపోవచ్చు. కానీ ఈ పాల ద్వారా ఇందులో కూడా రీసెర్చ్ జరిగింది, కొన్ని కనిపెట్టారు. సో ఈ పాలు ఏం చేస్తాయంటే, ఈ పాలలో ఉన్న కొన్ని పోషక పదార్థాలు, ఇంకా విలువలు, సూక్ష్మతత్వాలు ఏమున్నాయో ఆ పోషణ అవి మన ఉన్న మెదడును బాగా డెవలప్ అవ్వడానికి, పెరగడానికి దోహదపడతాయి. అలా పాలు తాగి దాని ద్వారా మెదడు బాగా పెరిగితే అప్పుడు మనం ఎలా పెరుగుదల అనేది మీరు ఏం తిన్నా మీ శరీరం పెరుగుతుందండి. కానీ పాల ద్వారా ఉండే పోషక తత్వాల ద్వారా మీ మెదడు ఎలా పెరుగుతుందంటే, ఆ మెదడు ద్వారా మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను, అందులో ఉన్న ఎన్నో గూఢతత్వాలని, ఎంతో కష్టమైన విషయాలను కూడా మీరు ఎంతో సులువుగా అర్థం చేసుకోగలరు. ఇంకా ఇలాంటి విషయాల పట్ల మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందన్నమాట. దీని ద్వారా మీరు ఎలా ఈ జీవిత లక్ష్యాన్ని, జీవితం యొక్క ఉద్దేశాన్ని, శాస్త్రాలని బాగా అర్థం చేసుకోగలరు. దీనికి ఆవు పాలు తోడ్పడతాయన్నమాట. మన యొక్క మస్తిష్కానికి, మన యొక్క మెదడుకి బాగా పనిచేయడానికి. సో అందుకనే పాలు అనేవి చాలా ముఖ్యం. ఇది మామూలుగా రీసెర్చ్ కూడా చేశారండి. ఆవు పాలు, బర్రె పాలు, ఇంకా రకరకాల వేరే ప్రాణుల పాలతో కూడా. అందులో ఆవు పాలలో ఇవన్నీ పోషక తత్వాలన్నీ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఎవరికి ఏ హాని జరగదు. మళ్ళీ ఈ ఆవు పాలు సత్వగుణంలో ఉంటాయన్నమాట. ఈ సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. ఆవు ఏదైతే యానిమల్ ఉందో, అంటే పశువు ఆవు, ఆ గోవు సత్వగుణంలో నివసిస్తుంది. పశువుల్లో కూడా రకరకాల గుణాలచే ప్రభావితమై ఉన్నాయి. అందులో ఆవులు అనేవి సత్వగుణంచే ప్రభావితమై ఉన్నాయి. అందుకే ఎక్కడైనా ఆవులు ఉంటే, గోశాల ఉంటే చుట్టుపక్కల, అక్కడ సత్వగుణం అనే ప్రభావం, అంటే సత్వగుణాన్ని అవి ఎక్కడుంటే అక్కడ సత్వగుణాన్ని పెంపొందిస్తాయి అవి ఉన్న అట్మాస్ఫియర్లో, వాతావరణంలో. అందుకనే అక్కడున్న ఆవుల దగ్గర ఉన్న వాళ్ళు, మరియు ఆవు పాలు తాగుతున్న వాళ్ళు, అలా ఆవులతో నివసిస్తున్న వాళ్ళ యొక్క చేతన అనేది బాగా సత్వగుణంతో పెంపొందుతుంది. ఇంకా ఈ ఆధ్యాత్మిక విషయాలపైన రుచి కూడా ఉంటుంది, అర్థం కూడా అవుతాయి అన్నమాట. ఇంకా ఇలా అన్నమాట. సో ఆవు అనేది మనకి తల్లి లాంటిది అనమాట. ఎందుకంటే మనం ఆవు పాలు తాగుతాం కనుక. సో మనకి అది మన పోషణకి కూడా అవసరం, భౌతికంగా మరియు మన ఆధ్యాత్మిక పోషణకి కూడా చాలా అవసరం అన్నమాట. అందుకనే ఆవులు ఇంకా మనకి కృష్ణుడి కూడా చాలా ప్రియం. సో ఈ ఆవుల్ని మనము సంరక్షించాలి. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, బయట ఆవుల్ని చంపేస్తున్నారు. అవునా? కషాయకరణాలు ఓపెన్ చేసి, పెద్ద పెద్ద కషాయకరణాలండి, మీరు లోపల వెళ్ళి చూస్తే ఒక్కొక్క రోజు వేల ఆవుల్ని చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు. సో అందుకనే ఇలా మీరు చేసినప్పుడు అప్పుడు దాని యొక్క ఫలితం ఏదో ఒక రూపంగా ప్రతిక్రియ అనేది వస్తుంది మనకి, దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. ఇంకొకటి మూడవది మనం చూసుకున్నాం ఏంటంటే, స్త్రీలను కూడా మనము సంరక్షించాలి. అంటే రాజ్యాంగం కానీ, రాజులు కానీ, క్షత్రులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ సమాజంలో, రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ సంరక్షించాలి. ఎందుకంటే వాళ్ళకు సంరక్షణ ఇస్తే వాళ్ళు వాళ్ళ యొక్క పతివ్రతను కాపాడుకోగలరు. సంరక్షణ లేకుండా ఎవరైనా వాళ్ళపైన దాడి చేసి బలాత్కారం చేయొచ్చు అలా. సో వాళ్ళను సంరక్షణ అనేది వాళ్ళకి అవసరము. ఎందుకంటే ఇలా సంరక్షిస్తే, వాళ్ళు గనక పతివ్రత స్త్రీలుగా ఉంటే, అప్పుడు వాళ్ళ నుంచి సంతానం ఎవరైతే వాళ్ళు సంతానం పెంపొందిస్తారో, అలాంటి సంతానం ద్వారా అలాంటి ప్రజలు ఎవరైతే పుడతారో, ఆ ప్రజలందరూ, అలాంటి పతివ్రత స్త్రీల నుంచి వచ్చే ప్రజలందరూ ఈ యొక్క సమాజంలో శాంతి, భద్రత, ఇంకా ఆధ్యాత్మికత, ఇవన్నీ విషయాల్ని పెంపొందిస్తారు. అలాంటి మంచి ప్రజలు, మంచి మనుషులు పుడతారన్నమాట. అందుకే మనము స్టార్టింగ్లోనే చూసుకున్నాం కదా, అర్జునుడు ఎంతో ఆయనకు ఒక కారణం చెప్తాడు కదా, మనం ఒకవేళ ఇంతమంది, ఎందుకంటే యుద్ధంలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది పురుషులు వచ్చారు సమాజం నుంచి. సో మరి వీళ్ళందరూ స్త్రీలందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది చనిపోతే 8 అక్షోని, 11 అక్షోని, ఇక్కడ 7, 18 అక్షోని సేన, ఇంతమంది వేలాది కోట్లాది మంది చనిపోతే వాళ్ళందరూ స్త్రీలు విధవులైపోతారు. వాళ్ళని సంరక్షణ చేయడానికి మనకు అంత క్షమత ఉంటుందా? అప్పుడు వాళ్ళని సంరక్షించలేకపోతే అప్పుడు వాళ్ళ
స్త్రీలు వాళ్ళ పతివ్రత మెయింటైన్ అంటే చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళని బలాత్కారం చేస్తారు, దాడి చేస్తారు, వాళ్ళకి సంరక్షణ అనేది లేకుంటే అలాంటి సంఘం ద్వారా పుట్టే వర్ణ సంకర ద్వారా ఎన్నో సమస్యలు ఈ యొక్క సృష్టిలో అంటే సమాజంలో ఉత్పన్నమవుతాయి అని కారణంగా చెప్తాడు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి. అవునా? సో అదన్నమాట. సో అప్పుడు అందరికీ తెలుసు అనమాట ఎందుకు మనము సంరక్షించాలి స్త్రీలను కూడా, వాళ్ళకి సంరక్షణ అవసరము అనే విషయాన్ని ఇక్కడ అందుకే చర్చించారనమాట. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా సమాజంలో ఎక్కడైతే సంరక్షణ లేదో అప్పుడు ఎన్నో రకమైన ఇలాంటి కేసులు మీరు చూస్తుంటారు, న్యూస్ పేపర్లో టీవీలో వస్తుంటాయి. ఇక్కడ స్త్రీని బలాత్కారం చేశారు, ఇక్కడ స్త్రీ పైన దాడి చేశారు అది అని. సో ఇవన్నీ ఎందుకంటే సమాజంలో మనుషులకు ఈ యొక్క ఎలా వ్యవహరించాలి, వేదిక సభ్యత అంటే స్త్రీలను ఎలా గౌరవించాలి అనే విషయాలపైన శిక్షణ అనేది ఇవ్వట్లేదు అన్నమాట. మరి స్త్రీలు కూడా అలా వ్యవహరించాలన్నమాట. ప్రతివ్రత స్త్రీలాగా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే పురుషులకి స్త్రీలకి చిన్నప్పటి నుంచి, అందుకే గురుకులంలో ఎవరైతే బాయ్స్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవన్నమాట. ఎలా నువ్వు నీ ఇంద్రియాలని నిగ్రహించుకొని నియంత్రించుకొని పెట్టుకోవాలి, నీ మనస్సుని ఇంద్రియాలను నువ్వు ఎలా నియంత్రించుకోవాలి అనే విషయాన్ని, దాని అవసరం ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళకు నేర్పిస్తారు. సభ్యత సంస్కారం అన్నీ నేర్పిస్తారు, ఇంకా దీన్ని కూడా నేర్పిస్తారు అన్నమాట. దీన్ని బ్రహ్మచర్య పాలనలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. ఎలా బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాలి అనే విషయం వాళ్ళకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ తర్వాత వివాహం అయిన తర్వాత అయినా కానీ వాళ్ళకి ఎలా వ్యవహరించాలి ఒక స్త్రీతోని అనే విషయంలో వాళ్ళకి తెలుసు అన్నమాట. సో వాళ్ళు ఈ విధంగా ట్రైనింగ్ అనేది గురుకులంలో ఇస్తారు. అలాగే స్త్రీలకు కూడా ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే ఏమిచ్చేవారంటే ఎలా పతివ్రత స్త్రీగా ఉండాలి అనే విషయం మీద వాళ్ళకి ఈ యొక్క శిక్షణ అనేది చిన్నప్పటి నుంచి ఇస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే సమాజంలో ఒక స్త్రీకి కూడా తెలుసు ఎలా వ్యవహరించాలి అనే విషయం, వారు పురుషుడికి కూడా తెలుసు ఎలా వ్యవహరించాలి సభ్యతగా అని. సో ఇప్పుడు ఇద్దరికీ శిక్షణ లేదు. అవునా? ఇద్దరికీ శిక్షణ లేక అప్పుడు ఏమవుతుందంటే సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. ఒక్కరికి శిక్షణ లేకున్నా సమస్యే. ఇక్కడ ఇద్దరికీ శిక్షణ లేదు. వీళ్ళు వాళ్ళ మీద తోసేస్తారు, వీళ్ళు వీళ్ళ మీద తోసేస్తారు అన్నమాట. స్త్రీలేమో పురుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు తప్పు, మేము ఎలాగైనా ఉంటాము, ఎలాగైనా తిరుగుతాము, ఎక్కడైనా పోతాము, ఏమైనా చేస్తాము, వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏం చేయకూడదు అని స్త్రీలు. పురుషులేమో వాళ్ళు అలా తిరుగుతుంటే వీళ్ళకి ఎప్పుడో ట్రైనింగ్ లేదు ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో. సో వీరు వాళ్ళ ఇంద్రియాలు నియంత్రణలో లేవు కనుక, మనస్సు ఇంద్రియాలు నియంత్రణలో లేవు కనుక అవి ఎటువైపు ఎలా వ్యవహరించమని చెప్తే మనస్సు అలా వ్యవహరించేస్తారు. అందుకే నన్ను పాపకార్యాలకి తప్పుడు కార్యాలకి తలపడుతున్నారు. సో దానికి ఇద్దరికీ శిక్షణ అనేది చిన్నప్పటి నుంచి ఇవ్వడం అవసరం. ఇలాంటి శిక్షణ ఏ స్కూల్లో కాలేజీలో ఇవ్వరు. అందుకే మీకు ముందే చెప్పాను, మీరు స్కూల్లో కాలేజీలకు పంపించిన తర్వాత అక్కడ మీకు సభ్యత, క్యారెక్టర్ ఇవన్నీ నేర్పించరు. అది వాళ్ళ దాంట్లో సిలబస్లో లేదు. మీరు సిలబస్ చూస్తారు కదా, సిలబస్లో ఎక్కడైనా క్యారెక్టర్, చరిత్ర, మంచి చరిత్రను సృష్టించే మనిషిగా తీర్చిదిద్దాలి అనే విషయం. కానీ చాణక్య పండితుడు అంటాడు, మన ఎడ్యుకేషన్ విద్య యొక్క అసలైన లక్ష్యం ఏంటంటే ఒక మనిషికి ఒక మంచి క్యారెక్టర్ని డెవలప్ చేయడం, మంచి చరిత్రని పెంపొందించడం, ఒక వ్యక్తి మధ్యలో మంచి చరిత్రని వికసించ చేయడం, ఇది అనేది మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్. అది ఎవరైతే చేస్తారో అది అసలైన ఎడ్యుకేషన్ అని చెప్తారు అన్నమాట. అందుకే చాణక్య పండితుడు అంటాడు, మాత్రవత్ పరధారేషు. ఇది కూడా ప్రభుపాదుల వారి ఈ శ్లోకాన్ని ఎన్నోసార్లు చెప్తారన్నమాట తన వాక్యాల్లో, పర్పట్స్లో. మాత్రవత్ పరధారేషు అంటే తన వైఫ్ అంటే తన భార్యను కాకుండా ఇంకొక ఎవరైనా స్త్రీని చూస్తే మాతృవత్, ఆమెని మదర్ అమ్మలాగా చూడాలన్నమాట. మాతృవత్ పరధారేషు లోష్టవత్ పరద్రవ్యేషు. ఇక వేరే వాళ్ళ సంపదని మనము అదొక మన సంపద కాదు, అది వేరే వాళ్ళ సంపదని ఎలా చూడాలంటే మనం మలమూత్రాన్ని ఎలా త్యాగ చేస్తామో వాటిని పట్టించుకోమో అలా పట్టించుకోకూడదు, అలా అనుకోవాలి వాటిని. సో ఇవి మనము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చాణక్యనీతుల్లో వస్తాయి. సో ఇవన్నీ ఇలాంటి శిక్షణ అనేది ముందే పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అప్పుడు వాళ్ళు దొంగలలాగా ఇలా రేపిస్టులు, మర్డరర్లు ఇలాంటివి తయారు కావాలన్నమాట. లేకపోతే తాగుబోతులు, లేకపోతే వ్యసనాలకు బానిసలుగా కాకుండా ఉంటారు. ఎందుకంటే స్కూల్లో కాలేజీలో అవన్నీ నేర్పించరు. సో అవన్నీ మనమే
మన పిల్లలకి నేర్పించాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లల గురించే. 4వది పిల్లల్ని ఎలా సంరక్షించాలి. ఇందులో మనం ఆ డిస్కషన్ కూడా కొద్దిగా చేసేసుకున్నాం అందుకనే. సో ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం సంరక్షణ ఇవ్వాలి. ఎలా అంటే వాళ్ళు ఈ భౌతిక జగతంలో చిక్కుకోకుండా ఉండడానికి తగిన శిక్షణ అనేది మనం ముందు నుంచే ఇవ్వాలన్నమాట. వాళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా మనం ఈ భౌతిక జగతం నుంచి మన యొక్క లక్ష్యం అనేది ఆధ్యాత్మిక జగతం, మనం భగవద్ధామానికి వెళ్ళాలి అనే విషయాన్ని వాళ్ళకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత ఇలాంటి సంరక్షణ అనేది వాళ్ళకు ఇలాంటి చేతన, నేను నా జీవిత లక్ష్యం అనేది భగవద్ధామానికి చేరుకోవాలి, ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, ఇక్కడ నుండి ఇంద్రియాల్ని భోగించడమే నా జీవిత లక్ష్యం కాదు అనే విషయాలు వాళ్ళకి ఎక్కడి నుంచి మనం వాళ్ళ యొక్క చేతనలో ఇవ్వగలుగుతామంటే ఆ సంరక్షణ అనేది అంటే వాళ్ళ చేతనను, వాళ్ళ కాన్షియస్నెస్ని, వాళ్ళ ఆధ్యాత్మిక భౌతిక శరీరాన్ని మనం సంరక్షించడం ఎలా అంటే అది గర్భధాన సంస్కారం నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్పారు ప్రభుపాదుల వారు. గర్భధాన సంస్కారం చేసుకొని, గర్భధాన సంస్కారం ద్వారా ఎప్పుడైతే పిల్లలు పుడతారో వాళ్ళకి ఏంటంటే మంచి చేతన అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి పాప కార్యాల పట్ల వాళ్ళకి చేయాలనే మనస్తత్వం అనేది రాదు. వాళ్ళకి పుణ్యాలు, భగవంతుడి కార్యాలు చేయడం పట్ల ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. ఇలా పాపకార్యాల పట్ల, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంద్రియ నియంత్రణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆధ్యాత్మిక విషయాలపైన శ్రద్ధ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కూడా ఒక విజ్ఞానం అన్నమాట. సో మనం ముందుకు వెళ్దామంటే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి వృద్ధులు, పెద్దవాళ్ళు. వృద్ధులకు కూడా మనము సంరక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న బాధ్యతలు అయిపోయాయి కనుక ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ కొంత సమయం తర్వాత వాళ్ళు నెక్స్ట్ లైఫ్ వచ్చే జన్మకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ దగ్గర పడుతుందన్నమాట. సో ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా మొత్తం వాళ్ళ ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద ఉంటుంది. అవునా? ఎగ్జామ్ దగ్గర పడితే ఎక్కువ చదువుకుంటాం కదా పిల్లలు. ఇంకా 1 year ఉందంటే, టైం ఉందంటే ఇంక ఇప్పటి నుంచే చదువుకోరు. కానీ ఇప్పుడు ఇంకా 2 రోజులు 3 రోజులు ఎగ్జామ్ ఉందంటే అప్పుడు సీరియస్గా ఎలా చదువుకుంటారు, ఫోకస్ చేసుకుని. అప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంకా వృద్ధావస్థకు వచ్చారో వాళ్ళందరూ హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ఆడియో డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బెన్స్. హరే కృష్ణ. అది ఏసీ సౌండ్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కొద్దిగా. ఒకవేళ మీరు చూడండి, మీకు ఒకవేళ చాలా డిస్టర్బెన్స్గా ఉంటే, ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉంటే నేను సెట్టింగ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి సడన్గా రాకూడదు, ముందు నుంచే ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటే. ఇప్పుడే సడన్గా ఏమైనా స్టార్ట్ అయితే చెప్పండి. మళ్ళీ ఒకసారి ఎవరికైనా అలా అనిపిస్తే చెప్పండి, లేకపోతే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదామంట. ఇట్స్ క్లియర్. ఓకే. మేబీ మరి అటువైపు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనం ప్రొటెక్షన్, వృద్ధులకు, వయసైన వాళ్ళకు కూడా మనము ఈ యొక్క ప్రొటెక్షన్ అంటే సంరక్షణ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి, నెక్స్ట్ వాళ్ళ పరంగతిని ఇప్పుడు ఈ యొక్క జీవితంలోనే వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే దానికి వాళ్ళని సహకరించక, ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం అవ్వడానికి మనం వాళ్ళని సంరక్షించాలి. అప్పుడు వాళ్ళు మొత్తం ఫోకస్ అంతా ఏకాగ్రతతో వాళ్ళు భక్తి చేసుకొని భగవద్ధామానికి పోగలరు. సో అందుకనే ఈ 5 చాలా ముఖ్యం అన్నమాట మనకి. ఇంకొక విషయం కూడా మనకు ఒక చోట ప్రభుపాదులు చెప్తారనమాట. ఏంటంటే వీళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వయస్సు అయిన వాళ్ళు ఉన్నారో, ఇంకా పిల్లలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవంతో, ఇంకా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళ భక్తులైతే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి భక్తిని అనేది వాళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి ఎన్నో అనుభవాల్ని వాళ్ళకి ఎన్నో శిక్షణలని ఇంకా యంగర్ జనరేషన్కి ఇవ్వచ్చు అన్నమాట. కానీ దానికి వాళ్ళు భక్తి అనేది ఎన్నో రోజుల నుంచి చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు భక్తులైతే థ్యాంక్ యూ సో మచ్, విల్ కంటిన్యూ. సో భక్తులైతే అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఎన్నో బోధనలు, శిక్షణలు మన పిల్లలకి, ఇంకా వేరే వాళ్ళందరికీ, వయసైన వాళ్ళందరికీ కూడా, వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వగలరు అన్నమాట. అందుకనే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 మనల్ని సంరక్షించడం చాలా చాలా ఇంపార్టెంట్ సమాజంలో ముందుగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విషయాన్ని మనం చర్చించేసుకున్నాము. ఇప్పుడు మనము ముందుకెళ్దామంట 6వ శ్లోకానికి.
యాజయిత్వా స్వమేధైస్తం త్రిభిర్ ఉత్తమా కల్పకైః తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు చెప్పాడనమాట యుధిష్ఠిర మహారాజ్కి, ఆయన చేత 3 అశ్వమేధ యజ్ఞాలని చేపించాడు. దీని ద్వారా ఏమవుతుందంటే మొత్తం లోక కళ్యాణం అవుతుంది, చాలా లాభాలు జరుగుతాయి అందరికీ, యుధిష్ఠిర మహారాజుకి ఇంకా అందరికీ. ఇంకా యుధిష్ఠిర మహారాజు యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుందనమాట. ఎంతగా పెరిగిపోయిందంటే ఇంద్రుడికి ఎంత ఖ్యాతి ఉంటుందో అంత ఖ్యాతి, అంతకన్నా ఎక్కువ ఖ్యాతి ఇక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క ఖ్యాతి పెరిగిపోయిందంట. అంటే నలువైపులా ముల్లోకాల్లో యుధిష్ఠిర మహారాజు యొక్క ఖ్యాతి అనేది వ్యాపించిందంట. సో ఇక్కడ ప్రభుపాద ద్వారా అంటారు, ఎందుకు అంటే యుధిష్ఠిర మహారాజుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఉంటారో భగవంతుడి కృప వల్ల వాళ్ళకి ఎంతో ఖ్యాతి అనేది దక్కుతుంది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఖ్యాతి ఉండేది భగవంతుడికే కనుక ఆయన భక్తులకు కూడా భగవంతుడి కృప వల్ల అలాంటివి వాళ్ళు కూడా చాలా ఫేమస్ అయిపోవచ్చు ఈజీగా అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది భగవంతుడి యొక్క కృప. కానీ అంటే అనుకోవచ్చు, అదేంటి భగవంతుడు కొంచెం ఇది వాళ్ళు ఇంత ఏమంటారు పార్షియాలిటీ, పక్షపాతం చూపిస్తున్నారా మన భక్తుల పట్ల అంటే కాదండి. ఇక్కడ చెప్తున్నారు, సూర్యుడు ఎలాగైతే తన వెలుతుర్ని కిరణాలని అన్ని చోట్ల వ్యాపంగా అన్ని చోట్ల ఏమాత్రం తేడా లేకుండా ఏమాత్రం పక్షపాతం లేకుండా అన్ని చోట్ల సూర్యుడు యొక్క వెలుతురు కిరణాలు పడతాయన్నమాట. కానీ అయినా కానీ కొన్ని చోట్ల అంధకారంలో ఉంటాయి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, మీరు డోర్ వేసేసుకొని విండోలు అంటే కిటికీలన్నీ బంద్ చేసుకొని దర్వాజాలు డోర్లన్నీ బంద్ చేసుకొని కూర్చున్నారనుకోండి, బయట ఎంత ఎండ వెలుతురు ఉన్నా కానీ మీకు లోపల అంధకారం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే భక్తులు అనేవారు ఏంటంటే భగవంతుడి యొక్క కృప ఎప్పుడైతే వస్తుందో దాన్ని వెంటనే వాళ్ళు ఆస్వాదించడానికి రెడీగా ఉంటారన్నమాట, స్వీకరించడానికి తీసుకుంటారు భగవంతుడి కృపని. భగవంతుడిచ్చే శిక్షణలని, భగవంతుడిచ్చే దర్శనం కానీ, భగవంతుడిచ్చే ప్రసాదం కానీ, ఏ రూపంలో భగవంతుడి కృప వచ్చినా వాళ్ళు వెంటనే స్వీకరిస్తారు. అందుకనే వాళ్ళ జీవితాల్లో ఇలా భగవంతుడి కృప వల్ల ఎన్నో మంచి శుభకార్యాలు శుభాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, భగవంతుడు కృప ఇస్తున్నా దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేరు. అప్పుడు వాళ్ళని ఇంకా భగవంతుడు కూడా ఏం చేయలేను అనమాట. దానికి భగవంతుడు దోషించడం తప్పు అని అంటారు. భక్తులు దాన్ని స్వీకరిస్తారు, అభక్తులు దాన్ని స్వీకరించరు. ఇప్పుడు 7వ శ్లోకానికి వెళ్దాము. ఇప్పుడు మన అసలు ఈరోజు యొక్క అంశానికి ఇప్పుడు చర్చించుకుంటాము కొద్దిసేపు నెక్స్ట్ శ్లోకాల నుంచి. ఆమంత్ర్య పాండుపుత్రాంశ్చ సైన్యేద్ధోవా సమూయతః ద్వైపయానాదిభిర్విప్రై పూజితై ప్రతిపూజితః. ఇక్కడ ఇంకా కృష్ణుడు రెడీ అయిపోయాడు అనమాట. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి హస్తినాపురంలోనే ఉన్నాడు. ఈ యుద్ధం మొదలైన ముందు నుంచే. అందుకనే అంటే ఈ పాండవులతో పాటు ఉన్నాడు. ఎక్కడ పాండవులు ఉంటే అంటే వాళ్ళని మార్గదర్శనం చేయడానికి అంటే చాలా రోజులు అయిపోయిందంట. ఆయన అసలు ద్వారకా రాజ్యం చాలా దూరంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఎన్నో రోజుల నుంచి ద్వారకా నుంచి ఇక్కడే హస్తినాపురంలో ఉన్నాడు. ఇప్పుడు అన్ని యుద్ధం అయిపోయింది, ఎన్నో కష్టాలు ఉండేవి పాండవులు, ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ యుధిష్ఠిర మహారాజు వీళ్ళందరూ రాజులుగా అయిపోయారు, పాండవులు వెళ్తున్నారు ఇప్పుడు మొత్తం లోకాన్ని. కనుక ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. నేను మళ్ళీ ద్వారకానికి రిటర్న్ వెళ్ళిపోతామనేసి విధంగా ఆయన రథం ఎక్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పుడు అందరూ వ్యాసదేవుడు ఇంకా పాండవులు అందరూ భగవంతుడిని, ఎందుకంటే ఆయనకు వాళ్ళకి తెలుసు కృష్ణుడు పరమ భగవానుడిని, అందుకని అందరూ ఋషులు మునులు వ్యాసదేవునితో సహా అందరూ భగవంతుడిని పూజించారు. తర్వాత భగవంతుడు రథం ఎక్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఆ సీన్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మెయిన్ సీన్. గంతుం కృతమతిర్బ్రహ్మన్ ద్వారకామృతమాస్థితః ఉపలేభే భిధావంతీం ఉత్తరాం భయ విహ్వలాం. సో అప్పుడు ఎలాగైతే రథం మీద కూర్చొని ద్వారకాకి వెళ్ళడానికి అంటే స్టార్ట్ అవ్వబోతున్నారో అప్పుడే ఉత్తర దూరం నుంచి భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ కృష్ణుడి వైపు వచ్చింది. ఎంతో భయంతో విలువెలలాడుతూ భగవంతుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉత్తర ఏమంటుందో చూద్దాం, ఎందుకు భయపడుతూ వచ్చిందో. ఉత్తరో వాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవా జగత్పతే నాణ్యం త్వద్ అభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. సో ఏం చెప్తుందంటే పాహి పాహి మహాయోగిన్, ఓ
అందరికన్నా పెద్ద యోగేశ్వరుడా, రక్షించు, నన్ను రక్షించు, దేవదేవా జగత్పతే, నువ్వే దేవాది దేవుడివి, జగత్పతివి, నువ్వే నన్ను రక్షించాలి. ఇప్పుడు నన్ను మృత్యువు, ఈ యొక్క ద్వంద్వమైన జగతంలో మృత్యువు నా వెనక వస్తుంది, నన్ను నువ్వే రక్షించాలి అని ఇప్పుడు ఇంకా ఎవరు నన్ను రక్షించలేదు. నాణ్యత్వద్ అభయం పరే నా అన్యద్, ఇంకా ఎవ్వరు నా అన్యులెవ్వరూ నాకు అభయాన్ని ప్రసాదించలేరు, నువ్వు మాత్రమే నాకు అభయాన్ని ప్రసాదించగలవు అని ఇక్కడ వేడుకుంటూ ప్రార్థించుకుంటూ ఇక్కడ ఉత్తర కృష్ణుడి ముందు వచ్చి నిలబడిందనమాట. ఇప్పుడు ఏం జరిగింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడికి వెంటనే అర్థమైపోయింది ఈ యొక్క సమస్య ఎక్కడి నుంచి ఉద్భవించిందని. ఇప్పుడు చెప్తుందన్నమాట ఉత్తర ఏం జరుగుతుంది, ఆమె ఎందుకు ఇలా ఉరుక్కుంటూ పరిగెడుతూ వచ్చిందనేసి. అభిద్రవతి మామీష శరస్ తప్తాయసో విభో కామం దహతు మాం నాథ మామే గర్భో నిపాత్యతాం. ఇప్పుడు అక్కడ ఒక ఎంతో తీవ్రమైన వేడితో ఒక బాణం అనేది నా వైపు ఎంతో వేగంతో నా వైపు వస్తుంది, నన్ను చంపడానికి, నాకన్నా ముందు నా గర్భంలో ఉన్న నా శిశువుని వధించడానికి. కనుక ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అది ఆ యొక్క ఆయుధం, ఆ యొక్క బాణం తగిలి నేను చనిపోయినా పర్లేదు, కానీ నా శిశువుని, నా యొక్క గర్భంలో ఉన్న శిశువుని దాన్ని రక్షించండి అని ఇక్కడ కృష్ణుడిని వేడుకుంటుందన్నమాట ఉత్తర. సో ఇక్కడ మనకి అర్థమేంటంటే, ఉత్తర అభిమన్యు వల్ల భార్య, పత్ని. అభిమన్యు చనిపోతాడు యుద్ధంలో, కానీ ఉత్తర అప్పటికే ఆమె గర్భవతి స్త్రీ అన్నమాట. సో ఇప్పుడు ఉత్తర అందుకే వేడుకుంటుంది. ఇక్కడ రూపాలు రాస్తామన్నమాట. ఉత్తర ఎంతో భాగ్యవంతురాలైన స్త్రీ, ఎందుకంటే ఆమె యొక్క పతి అభిమన్యుడు ఎంతో వీరుడు, క్షత్రియుడు. ఇంకా మళ్ళీ ఆమె యొక్క తండ్రి గొప్ప క్షత్రియుడు, మరియు ఆమె యొక్క గురువు ఆయన కూడా అర్జునుడు, ఆయన గొప్ప క్షత్రియుడు. సో ఇలా ఎంతో గొప్ప గొప్ప వీరుల సంబంధంలో ఉన్న ఈ ఉత్తర, ఇంకా ఇప్పుడు ఆమె గర్భంలో నివసించే ఆయన కూడా గొప్ప భక్తుడు, వీరుడు, క్షత్రియుడు. ఆయనే ఇప్పుడు చెప్పాలంటే పాండవులకు ఉన్న ఏకైక వారసుడు. ఆమెకు తల్లి ఉత్తర, అందుకనే ఆమె ఇక్కడ ఎన్నో విధాలుగా ఆమె భాగ్యవంతురాలు, సౌభాగ్యవతి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ కృష్ణుడి ఇలా వేడుకుంటుందన్నమాట. అప్పుడు సూత గోస్వామి మనకి చెప్తున్నారు ఇక్కడ ఏమని. సూత ఉవాచ ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవం ఇదం కర్తుం ద్రోణేరస్త్రం అబుధ్యత. అప్పుడు భగవంతుడు ఆమె యొక్క ప్రార్థన విని, ఎంతో ఓపికతో ప్రార్థన విని తర్వాత ఎవరైతే భక్తవత్సలుడో కృష్ణుడు, అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క ఆ బాణం అని చూస్తే అది ద్రోణ సుతుడైన అశ్వత్థాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ వదిలాడంట. సో ఎందుకు అంటే ఈ పాండవులను, ఇంకా పాండవుల యొక్క వారసుని చంపడానికి. ఎందుకంటే ఈ పాండవులు 5 పాండవులు ఇంకా ఒక్క వారసుడు అంతే. వీళ్ళు చనిపోయారంటే ఇంకా కురువంశంలో వారసులు లేకుండా ఉంటారనమాట, అంటే వీళ్ళ పాండవుల తరఫు నుంచి. అలా వాళ్ళ మొత్తం వంశాన్నే నాశనం చేయడానికి ఆయన పూనుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అనమాట. అప్పుడు ఇలాంటి సమయంలో ఉత్తర ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థించుకుంటుంది. ఇంకా తర్వాత సూత గోస్వామి చెప్తున్నారు ఏమవుతుందో. తర్హ్యేవాత్మముని శ్రేష్ఠ పాండవా పంచసాకయాన్ ఆత్మనోభిముఖాన్ దీప్తాన్ ఆలక్ష్యాస్త్రాణ్యుపాదదో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ఋషులారా, మీరందరూ అక్కడ అలాంటి బ్రహ్మాస్త్రాన్ని చూసి పాండవులందరూ వాళ్ళ యొక్క ఆయుధాలని తీశారంట ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవడానికి. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ప్రభుపాదులు రాస్తాను, ముందే చెప్పాం కదా, బ్రహ్మాస్త్రం అనేది చాలా చాలా శక్తివంతమైన ఆయుధం. అలాంటి బ్రహ్మాస్త్రం వంటి ఆయుధం ఇప్పుడున్న ఆధునిక జగతంలో, ఆధునిక శాస్త్రాలు ఎప్పుడు ఇంకా అలాంటివి కనుక్కోలేదు. ఉన్నాయి అటం బాంబులు, న్యూక్లియర్ బాంబులు, అణుబాంబులు, ఇవన్నీ. ఈ బాంబుల ద్వారా ఏంటంటే ఒక్కసారి బాంబు వేస్తే ఎంతోమంది అమాయకులు కూడా చనిపోతారన్నమాట.
అది ఏమి భేదం చూపదనమాట. శత్రువు మిత్రువు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కానీ బ్రహ్మాస్త్రం అనేది ఎంతో సూక్ష్మమైన మంత్రాల ద్వారా ఉపయోగించే అస్త్రం కనుక ఇది ఎంతో పవర్ఫుల్, శక్తివంతమైనది. కానీ ఇది ఎవరైతే శత్రువు మీద మనం ప్రయోగిస్తామో ఆ శత్రువుని మాత్రమే చంపుతుందన్నమాట. సో ఇక్కడ అశ్వత్థాముడు పంపించింది పాండవులు మరియు పరీక్షితుడిని చంపడానికి. సో ఆ యొక్క ఆయుధం బ్రహ్మాస్త్రం వాళ్ళని చంపడానికి వస్తుందన్నమాట ఇప్పుడు. సో ఇలా చూసిన కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం మనం. వ్యసనన్ వీక్ష్య తత్తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం యదాద్విభుః. సో వాళ్ళందరి పాండవుల్ని రక్షించడానికి వెంటనే ఆయన ఒక సుదర్శాన్ని పిలిచాడు అనమాట. సుదర్శనం ప్రత్యక్షమైంది అంటే ఆయన సుదర్శనం ద్వారా బయట ఉన్న పాండవులందరినీ కూడా రక్షించాడు, మరియు గర్భంలో ఉన్న ఉత్తరిని కూడా రక్షించాడు అనమాట. ఎలా రక్షించాడో మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దామంట. అంతస్థః సర్వభూతానాం ఆత్మయోగేశ్వరో హరిః స్వమాయాయ వృణోద్గర్భం వైరత్యా కురుతంతవే. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే కృష్ణుడు ఉన్నాడో ఆయన ప్రతి ఒక్కడి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆ పరమాత్మ రూపంలో ఉండే ఆ గర్భంలోంచే పరీక్షితుడిని, ఆ గర్భాన్ని, ఆ పరీక్షితుడిని ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావంతో కప్పేసి, అంటే పరమాత్ముడు తన శక్తి ద్వారా ఆ గర్భాన్ని రక్షించాడన్నమాట. ఆ యొక్క బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావంతో ఆ బ్రహ్మాస్త్రం ఏమాత్రం హాని కలిగించలేకపోయింది పరీక్షితుడికి మరియు ఏ పాండవులని ఏమీ చేయలేకపోయింది. అదే విషయాన్ని ఇక్కడ మనకి చెబుతున్నారన్నమాట. ఎందుకంటే ఆయన కురు తంతవే తో ఈ యొక్క ఇప్పుడు కురువంశంలో ఉన్న వారసుడు, పుట్టబోయే వారసుడు ఎవరు అంటే ఇక్కడ పరీక్షితుడు. ఇక్కడ ముందు కౌరవులని ఓన్లీ దుర్యోధనుడు మరి పుత్రుల్ని అనేవారు, పాండవుల్ని సపరేట్గా చూసేవారు. కానీ అసలు అయితే పాండవుడు మరి పాండు మహారాజు ఇంకా ధృతరాష్ట్రుడు ఇద్దరు కురువంశంలోనే పుట్టారు, అవునా? కాబట్టి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు, పాండు యొక్క పుత్రులు అందరూ కురువంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుడి యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క స్వభావం చూశారు కదా, స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకం గీతల్లో వస్తుంది అది. మామక పాండవాశ్చయ, మా పుత్రులు ఇంకా పాండు సపరేట్, పాండవాస్ అనేసి వాళ్ళని సపరేట్ చేస్తారు అలా. కానీ ఇప్పుడు ఇంకెవ్వరు అక్కడ కురువంశంలో ఇంకా జీవించలేరు, ఉన్నది ఓన్లీ పాండవులు మరియు ఆయన పుత్రులు అంటే పుట్టబోయే పరీక్షితులు. అందుకే ఇక్కడ మళ్ళీ పరీక్షితుడిని కూడా కురు వంశస్థుడుగానే సంబోధిస్తూ రాశారనమాట ఇక్కడ. యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్ త్వమోఘం చ ప్రతిక్రియం వైష్ణవం తేజా సద్య సంశామ్యద్భృగుద్వః. తో సూత కోసం అంటున్నాడు, ఓ శౌనక, ఇలాంటి బ్రహ్మాస్త్రం అశ్వత్థామ వదిలాడు, దీన్ని ఎవ్వరూ ఆపలేరు, దీని శక్తిని ఎదుర్కోవడం ఎవ్వరికి సంభవం కాదు. కానీ కృష్ణుడు తన శక్తి ద్వారా ఈ బ్రహ్మాస్త్రాన్ని దాని యొక్క ప్రభావహీనంగా చేసేసాడు. అంటే అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది, ఎందుకంటే కృష్ణుడు తన శక్తితో దాన్ని ఎదుర్కొన్నాడు. అంటే కృష్ణుడికి ఉన్న శక్తి సామర్థ్యం ముందు ఆ బ్రహ్మాస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది అనమాట. అంత శక్తిమంతుడు కృష్ణుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇంకా ఈ రోజుకి లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని ముగిద్దామంట. మామంసతాహ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమనేచ్యుత య ఇదం మాయయా దేవ్యా సృజత్యవతి హంత్యజః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు అనుకోవచ్చు, అరే కృష్ణుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, అందుకే ఇది భగవంతుడికి సంభవం. ఇలాంటి కార్యాలు చేయగలడు కనుకనే ఆయన భగవంతుడు, అందుకే ఆయన కార్యాలు దివ్యం, అద్భుతం, అందుకనే వాటిని వింటే మనందరికీ లాభం అని మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణుడు భగవంతుడు అని. ఇలాంటి ఆయన యొక్క లీలలు కార్యాలు చూస్తేనే, ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టినే, ఇంత పెద్ద సృష్టినే స్థాపించిన వాడు, దీన్ని సంహరించేవాడు, పాలించేవాడు. ఈయనకి బ్రహ్మాస్త్రం ఇవన్నీ ఆయన సృష్టిలో కొన్ని చిన్న చిన్న అంశాలే కనుక ఆయనకి ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. అది మనకు అంత అద్భుతంగా అనిపించవచ్చు ఈ కార్యం. ఎందుకంటే ఇలా గర్భంలో ఉన్న శిశువుని బ్రహ్మాస్త్రంతో రక్షించే అలాంటి మీరు ఎక్కడ వినుండరు.
సో ఇలాంటి అద్భుతాలు భగవంతుడు భక్తవత్సల అన్నారు కదా, భక్తవత్సల కనుక ఆయన భగవంతుడు భక్తుడి కోసం ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని సృష్టించగలడు, చేయగలడు, చూపించగలడు. ఆ విషయాలు ఇక్కడ మనకి చెప్పారనమాట. ఇంకా లాస్ట్ ఈరోజు శ్లోకం ఇది, దీంతో ముగిద్దామంట ఈరోజు చర్చ. అయిపోయిందండి ఈ ఘట్టం. పరీక్షితుణ్ణి ఇక్కడ శ్రీకృష్ణుడు రక్షించాడు. 17వ నంబర్ శ్లోకం. బ్రహ్మ తేజో వినిర్ముక్తేర్ ఆత్మజై సహ కృష్ణయ ప్రయాణాభిముఖం కృష్ణం ఇదం ఆహ ప్రతాసతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఆ బ్రహ్మాస్త్రం నుంచి రక్షించబడ్డాడు పాండవులు మరియు పరీక్షితుడు ముఖ్యంగా. సో కుంతీదేవి ఎవరైతే ఆమె భగవంతుడి యొక్క శుద్ధ భక్తురాలు, అందుకే ఇక్కడ ప్రతాసతి కుంతీదేవిని అన్నారు సతి అని. ఇంకా ఆమె, ఇంకా పాండవులు, ద్రౌపది అందరూ వెంటనే కృష్ణుని దగ్గరికి వెళ్ళేసి ప్రార్థించసాగారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ముందు కుంతిమారాన్ని స్టార్ట్ చేస్తుంది ఆమె యొక్క ప్రార్థన. అది మనం రేపటి నుంచి చూద్దామంట. సో ఇక్కడ మన ప్రభుపాదుల వారు అన్నారన్నమాట, ఇలా శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో కుంతిమారాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం కష్టం వచ్చినా, ఇక్కడ ఉత్తర కూడా అంతమంది ఉన్నా కానీ మధ్యలో అందరు పాండవులు ఉన్నా కానీ ఎవరి దగ్గరికి రక్షణకు వెళ్లకుండా డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వచ్చింది రక్షించమని నన్ను. సో ఇలా శుద్ధ భక్తులు ఏంటంటే కృష్ణుడి మీదనే మొత్తం వాళ్ళు అంత నమ్మకంతో వాళ్ళు ఆయనే నాకు రక్షించే దేవుడు అనే పూర్తి నమ్మకంతో భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు. కనుక ప్రభుపాదులు అన్నారు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఉన్నారండి తండ్రికి, ఒకవేళ ఆ తండ్రికి ఎంతోమంది పిల్లలు ఉన్నా ఒక చిన్న బాబు ఎవరైతే ఉన్నారో, ఒక 1 year 2 year 1 సంవత్సరం 2 సంవత్సరాల వయస్సు, ఆ బాబు ఎప్పుడు ఆయనకి సొంతంగా ఆయనకు భయపడుతూ ఉంటాడు ఎక్కడైనా. అప్పుడు ఎప్పుడు ఆయనకి వాళ్ళ తండ్రి సంరక్షణ అవసరం. సో ఆయన ఎప్పుడు తండ్రి మీదే నిర్భరి ఉంటాడు, అంటే ఆధారపడి ఉంటాడు అనమాట. అలాగప్పుడు ఆ తండ్రి కూడా అలాంటి తన పుత్రుడు ఎవరైతే ఆయన మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాడో ఆయనకి ఎక్కువ ప్రేమ, ఎక్కువ సంరక్షణ అనేది ఇస్తాడు. అలాగే శుద్ధ భక్తుడు ఇంకా ఎవరి దగ్గర పోడు అనమాట, నన్ను రక్షించండి అని. ఇంకా ఎవరి దగ్గర వెళ్లకుండా డైరెక్ట్ కృష్ణుడే మనము శరణాగతులం, కృష్ణుడే మనకు రక్షిస్తాడని నమ్మకం మన ఎంత దృఢంగా ఉంటే అంతే కృష్ణుడు కూడా మనతో పాటు ఆ విధంగానే సంరక్షిస్తాడు మనని అనే విషయాన్ని మనము ఈ యొక్క ఘట్టం నుంచి తెలుసుకుంటాము. ఇంకోటి ఏంటంటే, బెంగాల్లో ఒక సామెత ఉందన్నమాట, మారే కృష్ణ రాకేకే రాకే కృష్ణ మారేకే. అంటే ఎవరినైనా కృష్ణుడు రక్షించాలి అనుకున్నాడు అనుకో, అతన్ని ఎవ్వరూ చంపలేరు. ఈ మొత్తం సృష్టిలో ఎవ్వరూ అతన్ని చంపలేరు. ఒకవేళ కృష్ణుడు తలుచుకున్నాడంటే నేను ఇతన్ని రక్షించాలి అని, అంతే. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు అక్కడ నేను పాండవుల్ని, పరీక్షిత్ మహారాజుని రక్షించాలని. ఎంత పెద్ద పెద్ద యోద్ధాలైనా కానీ, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాలు వదిలినా కానీ ఏమీ చేయలేకపోయారు పాండవుల్ని, పరీక్షితుడిని. అలాగే కృష్ణుడు తలుచుకున్నాడు అనుకో, ఎవరినైనా చంపాలని ఎవ్వరు వాళ్ళని రక్షించలేరు. అదే అనమాట అది మారే కృష్ణ రాకేకే రాకే కృష్ణ మారేకే. ఇది పరీక్షిత్ మహారాజు విషయంలో మనము బాగా చూస్తామన్నమాట. ఇప్పుడు రక్షించాడు పరీక్షిత్ మహారాజుని కృష్ణుడు. సరేపటి నుంచి మనం కుంతి మహారాణి ప్రార్థనలో చూద్దామంట. ఇప్పటికీ మన యొక్క చర్చ విషయం ముగిసింది. ప్రశ్నలు ఏమైనా ఉంటే చూస్తాను, 1-2. అశ్వత్థామ ఎందుకు పాండవుల వైపు అంత శత్రుత్వం అనేది అంటే, చిన్నప్పటి నుంచే అశ్వత్థామ దుర్యోధనుడు మంచి మిత్రులండి. సో ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ద్రోణాచార్యులు వాళ్ళ తండ్రి అయిన ద్రోణాచార్యులు కూడా పాండవులు యుద్ధంలో చంపేశారనేసి, మళ్ళీ ఇంకా ఆయన అప్పటి నుంచే దుర్యోధనుడు మిత్రుడు కూడా కాబట్టి దుర్యోధనుడిని కూడా పాండవులే కదా, భీముడే కదా వధించేసింది ఇంకా వాళ్ళ మిత్రులందరినీ. సో ఆయన స్వాభావికంగా ఆ విధంగా ఆయన యొక్క మిత్రత్వం మరియు ఆయన పితృడు అంటే ఫాదర్ మీద ద్రోణాచార్యుని మీద ఉన్న మమకారం ద్వారా, ప్రేమ ద్వారా ఈ విధంగా ఆయన పాండవుల్ని చంపాలనే ఉద్దేశం గట్టిగా బలపరుచుకొని ఆయన ఒక మనసులో ఉంది. సో అందుకే ఈ విధంగా శత్రుత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఇది సరైన విధం కాదు యుద్ధం చేయడానికి, లేకపోతే అస్త్రాలని ఉపయోగించడం. అందుకని ఆయన యోగ్యత లేదు, సరైన బ్రాహ్మణుడు కాదు. అందుకే ఆయన బ్రహ్మబంధు అని అన్నారనమాట.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు ఇంకా ముఖ్యమైన ప్రార్థనలు, కుంతిమారాణి ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ మనకు భక్తులకి అందరికీ. చాలా చాలా ముఖ్యమైన ప్రార్థనలు మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం అది రేపు ఎల్లుండి చూద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ, దండప్రణామం. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.